హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కటార్ కిరణ్ రైడర్. చాలా రోజుల తర్వాత తిరుపతికి అయితే వచ్చాను. ఇది ఎక్కడంటే శ్రీవారిమెట్టి. ఇది నేను మూడోసారి రావడం. ఒక 1 ఇయర్ బ్యాక్ తర్వాత మళ్ళీ వచ్చాను. ఈ శ్రీవారిమెట్టు, ఈ తిరుమల అందాలని మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అంటే ఇప్పుడే వచ్చాము, ఇంకా వర్షం చూడండి ఎలా పడుతుందో. క్లైమేట్ అయితే బ్యూటిఫుల్ అనమాట, సూపర్గా ఉంది. చిన్న చిన్న చినుకులు అయితే పడుతుంది. స్లోగా ఒక్కొక్కటి మీకు ఈ తిరుపతి అందాలని మీకు చూపిస్తుంది. శ్రీవారిమెట్టి ఎంట్రన్స్ ఇది టోల్ గేట్. ఇక్కడ ఆపేస్తారు ఏమైనా వెహికల్స్ ఇక్కడ దాకే. ఇక్కడ నుంచి మనం నడుచుకొని వెళ్ళాలి. ముందు మనకి లగేజ్ కౌంటింగ్ ఉంటుంది, అక్కడ పెట్టేసి మనం అక్కడి నుంచి మెట్లు ఎక్కాలి. చూడండి వర్షం పడుతుంది. క్లైమేట్ అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది. మార్నింగ్ అంటే ఇప్పుడు టోకన్స్ అయితే మనకి తిరుపతిలో ఇస్తారు. మేమైతే టికెట్ బుక్ చేసుకున్నాం, స్పెషల్ ఎంట్రీ దర్శనం. డైరెక్ట్గా మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. మాకు ఎటువంటి స్కానింగ్ ఏమి ఉండదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లగేజ్ అయితే పెట్టేసాము, ఇక స్టార్ట్ అవుతున్నాము. మెట్లు అయితే మనకి ముందుకు వెళ్ళంగానే మనకు శ్రీవారి మొదటి మెట్టు ఉంటుంది. అక్కడి నుంచి స్వామివారి దగ్గర ఒక టెంకాయ కొట్టేసి అక్కడి నుంచి మా మెట్లు అనేది స్టార్ట్ చేస్తాము. ఆ బ్యూటిఫుల్గా ఉంది. వర్షం ఎక్కువ మంది అయితే వస్తున్నారు, చాలా బాగుంది. మొత్తం బ్యాగ్స్ అన్నీ పెట్టేసి స్టార్ట్ అయ్యాము. స్టార్టింగ్ మొదటి మెట్టు శ్రీవారిమెట్టు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ముందు సెక్యూరిటీ చెకప్ ఉంటుంది, అక్కడి నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి ఈ మెట్లన్నీ జారుతుంది. ఇక్కడ కుంకుమ, పసుపు ఇవన్నీ మెట్లు పెట్టుంటారు కాబట్టి దానితో పాటు ఈ వర్షాన్ని నీళ్ళకి మెట్లు అనేది జారుతుంది. పిల్లలు ఎక్కినా పెద్దలు ఎక్కినా చాలా కేర్ఫుల్గా స్లోగా చిన్నగా నడవండి అనేసి కింద వాళ్ళు కూడా చెప్తున్నారు, సెక్యూరిటీ వాళ్ళు. డైరెక్ట్గా గుడి దగ్గరే స్కాన్ చేస్తారంట. వర్షం అయితే పడుతూ ఉంది. బ్యూటిఫుల్ క్లైమేట్. వర్షం అయితే ఆగట్లేదు, వర్షం అయితే పడుతూ ఉంది కంటిన్యూ. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ అయితే ఇంకా ముందుకు వెళ్తున్నాను. వెళ్ళి కొంత త్వరగా వెళ్ళి రూమ్ తీసుకుంటాము, అంత మంచిదన్నమాట. ఓం నమో వెంకటేశ్వర. ఆల్మోస్ట్ చాలా పైకి అయితే వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్. ఇది ఇంకా 10 నిమిషాల్లో అయితే, ఒక 20 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము. ఈ మెట్లు కంప్లీట్ చేసాము. వర్షం మాత్రం అలాగే పడుతుంది. మొత్తానికి కంప్లీట్ శ్రీవారిమెట్టు. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పైన. వర్షం మాత్రం ఆగట్లేదండి, నిజంగా వర్షం అయితే ఆగట్లేదు, దంచు కొడుతుంది. ఇప్పుడు ఏంటంటే మన లగేజ్ తీసుకొని, మనకి కింద ఇచ్చిన లగేజ్ పైన ఉంటుంది. లగేజ్ తీసుకొని ఫస్ట్ మనం రూమ్కి వెళ్ళాలి. ఫస్ట్ రూమ్ ఎత్తుక్కోవాలి ఎక్కడుందో. రూమ్ ఉంటే
బ్యూటిఫుల్ టైం కూడా ఎంత అంటే 11:34 అవుతుంది. ఈ 11:34కే చూడండి, మంచు ఒకవైపు, వర్షం. అసలు నిజంగా చాలా బాగుంది, అసలు ఏం కనిపించట్లేదు. వెహికల్స్ వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా రండి, ఎందుకంటే ఈ మంచుకి ఈ వర్షానికి ఏం కనిపించదు, కొంచెం జాగ్రత్తగా రండి. అది నా యొక్క సజెషన్. సింపుల్గా 2 బెడ్ అయితే ఉంది, 2 బెడ్ ఉంది, ఫ్యాను చాలు. ఈ మాత్రం చాలు. 50 రూపీస్ రూమ్ అంటే అసలు చాలు. ఏమైనా ర్యాక్స్ పెట్టుకోవాలంటే ఇది 2 చైర్ ఉంది, 2 చైర్ ఉంది. వాష్రూమ్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఇది వాష్రూమ్ అయితే పరిస్థితి. మనకి హీటర్ ఉంది. మనకి 50 రూపీస్ రూమ్ ఈ మాత్రం చాలు, ఎందుకంటే అసలు రూమ్ దొరకడమే చాలా గొప్ప. ఇక్కడ మనకి రూమ్ దొరికింది ప్రశాంతంగా. మనకి దర్శనం టైమింగ్స్ వచ్చేసి నైట్ 9కి వెళ్ళాలి. ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఇది డే 2 తిరుమల. నేను నైట్ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే 4 అవర్స్ పట్టింది. చాలామంది అయితే క్రౌడ్ అయితే భయంకరంగా వచ్చారు, చాలామంది వచ్చారు. అందువల్ల 4 అవర్స్ అయితే పట్టింది. మామూలుగా అయితే 3 అవర్స్లో దర్శనం అయిపోయేది, కానీ 4 అవర్స్ మాత్రం పట్టింది. ఇంకా అక్కడ కూడా వీడియోస్ ఏం చేయలేకపోయాను, మొబైల్స్ అన్నీ రూమ్లోనే పెట్టేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నానంటే నారాయణాద్రి, ఇదంతా నారాయణాద్రి ఏరియా అన్నమాట. ఒకసారి ఈ పార్కింగ్ ఏరియా చూడండి, నారాయణాద్రి పక్కన ఇవన్నీ కార్ పార్కింగ్. చాలా సింపుల్గా బాగుంది ఇక్కడ. మార్నింగే మొత్తానికి మొత్తం కంప్లీట్ అయిపోయి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాము. కడ్డీ బాక్స్ అయితే తీసుకున్నాము. మనకి బస్ స్టాండ్ దగ్గర కూడా అమ్ముతూ ఉంటారు కడ్డీ, అంటే లడ్డు కౌంటర్ దగ్గర కాకుండా కూడా మనకి బస్ స్టాండ్ దగ్గర కూడా కడ్డీస్ అమ్ముతుంటారు. అక్కడ మిస్ అయినా కూడా ఇక్కడ తీసుకోండి. ఇంకా నేరుగా వెళ్ళి మనకి 10:40కి పూరి ఎక్స్ప్రెస్ మనకి ట్రైన్ ఉంది నెల్లూరుకి. ఇంకా నెల్లూరుకి వెళ్ళిపోవడం. రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా మా హోమ్ నెల్లూరుకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదే ట్రైన్ బిలాస్పూర్ ఎక్స్ప్రెస్, పూరి బిలాస్పూర్. ఇక్కడ నుంచి బిలాస్పూర్ అయితే వెళ్తుంది. ఇది 10:40కేమో బయలుదేరుతుంది. ఇది చాలా పెద్ద ఫేమస్ ట్రైన్. ఇది చాలా సవాల్తో కూడుకున్న యాత్రగా ఉంటుంది ఈ ట్రైన్లో జర్నీ చేస్తే. కూడా 2 సార్లు ఎక్కాను ఈ ట్రైన్ని.
ఇది మూడోసారి ఎక్కుతున్నాను. ఇది ఫ్రెండ్స్ ఓవర్గా అయితే ఈ తిరుపతి యాత్ర ఒక 2 days చిన్న ట్రిప్ అనుకున్నాను. 1 year తర్వాత తిరుపతికి వెళ్ళాను. అక్కడున్న కొన్ని అప్డేట్స్, కొన్ని విషయాలు అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఓవర్గా మా వీడియో. ఇంకా మంచి వీడియోతో ముందు వెళ్దాం. బాయ్ బాయ్ను, జై హింద్. మీ కటార్ కిరణ్ రైడర్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి.